ఓం శ్రీమాత్రే నమః. ఎంఎస్ రామారావు గారు ఆలపించిన సుందరకాండ పారాయణం 7వ రోజు. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరువొంది నేలను తాకక నిలిచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున తలచిన ప్రీతి పోగలది దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరువొంది లంకాదీసుని ప్రేమ మందిరము రత్నఖచితమౌ హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానాభక్ష్య పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆఘ్రానితము పుష్పకమందు రవణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరువొంది మత్తున శయనించు సుధతుల మోములు పద్మములనుకొని మూగు భ్రమరములు నిమీలిత విశాల నేత్రములు నిశాముకులిత పద్మపాత్రములు ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరువొంది రావణుండు రణమందున గెలిచి స్త్రీలందరినో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు సీతకాక వరందరు కన్యలే రావణు మేచి వరించిన వారలే పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చరువొంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జై శ్రీరామ్.